కర్నూలు జిల్లా ఆదోనిలో కురువులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో 1,00,000 జనాభా కలిగిన కురువులకు మొండి చేయి చూపడం విడ్డూరంగా ఉందని సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అన్నారు. రానున్న ఎన్నికల్లో కురువు కులస్తులకు 2 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ చేసిన అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న రాబోయే ఎన్నికల్లో కురువలని ఎదిగనివ్వొద్దని అనగదొక్కితే ఓట్లని నోటాకు వేస్తామని హెచ్చరించారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 60,000, 70,000, 80,000 జనాభా ఉన్న కురువులకు ఈరోజు టికెట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే మేము మాకు ఓటు వేస్తున్నాము, సీట్లు 60. ఇంతవరకు చిన్న చిన్న పదవులు అనుకరించడం తప్ప పెద్ద పదవులు ఏం లేవు. మార్కెట్ యార్డ్ చైర్మన్లు, జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీలు తప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం కాలేదు. ఇంతవరకు కేపీ నరసప్ప తప్ప 40-45 ఏళ్ళ కిందట ఆయన ఎమ్మెల్యేగా అయినాడు, ఎంపీ మంత్రిగా అయినాడు. ఆయన తప్ప ఆయన మీరు తప్ప ఎవరు ఇంతవరకు కాలేదు. ఒక జడ్పీ చైర్మన్ మంత్రి వెంకటరామరావు అయిన తప్ప పరిచయాలు ఉన్నాయి. మాకెందుకు గుర్తించడం ప్రభుత్వం అని చెప్పి నేను సభ ఈ 2024 ఎన్నికల్లో కురువలకు అవకాశం ఇవ్వకపోతే కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులకు ఇచ్చాము, తర్వాత లోకేష్ గారికి ఇచ్చాము, తర్వాత సజ్జల్ గారికి ఇచ్చాము, అందరికీ పంపించడం జరిగింది. మేము పర్సనల్ కూడా ఇచ్చాము. తప్పకుండా మన ఏ పార్టీలో ముఖ్యమైన కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు మీ పార్టీలో పనిచేసే ముఖ్యమైన కార్యకర్తలకి, ముఖ్యమైన లీడర్లకి, కురువలకి సీట్లు కేటాయించకపోతే మేము తప్పకుండా పోటీలో ఉంటాము. మా సత్తా ఏందో ఈసారి ఎన్నికల్లో తప్పకుండా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.